ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. కాగా ఈ నెల 9 నుంచే జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. దాదాపు వారం రోజుల పాటు ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారా లేదా ఎప్పట్లాగే డుమ్మా కొడతారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తుంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై తీసుకున్న నిర్ణయాలు, అమలు కాని హామీలు, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా, లగచర్ల ఘటన వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించాలని బీఆర్ఎస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కాగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే కేసీఆర్ ఈ సమావేశాలకు తప్పకుండా హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు రావాలంటూ కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిన్న మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. ఇందుకు కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెళ్లారు.